ఆదిరెడ్డి వాసు గారు వేసిన బిస్కెట్లు తిని నిన్న ఈ మీడియా సమావేశానికి వచ్చి దొరికినటువంటి 3 వ్యక్తుల కోసం రోజు నేను మాట్లాడడానికి వచ్చాను. నా పేరు సోడదాసి సుందర్ సింగ్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడిని. ముఖ్యంగా సార్ ఆదిరెడ్డి వాసు గారు మీరంటే మాకు చాలా గౌరవం. ఎందుకంటే సుదీర్ఘ కాలం నుండి మీ నాన్నగారు అవనండి, మీ అమ్మగారు అవనండి, మీ భార్య గారు కానీ మీరు కానీ సుదీర్ఘ కాలం నుండి రాజకీయంలో ఉంటూ మరి రాజకీయాన్ని అలా నడిపిస్తున్నారు. ముఖ్యంగా మీకు తెలియజేయవలసిన విషయం ఏంటంటే బహుశా ఒక 20 సంవత్సరాల నుండి 10 సంవత్సరంలో రాజకీయం చేస్తున్నారు. ఎన్నడూ కూడా రాజమండ్రిని ఇంత డెవలప్ చేసిన దాఖలాలు నేనైతే చూడలేదు. మా గౌరవ పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గం భర్తరామ్ గారు మరి 2 సంవత్సరాలు కరోనా తీసేసినా సరే ఈ 3 సంవత్సరాల్లో ఆయన ఉన్నటువంటి మేధోశక్తితో ఎంపీ నిధుల నుండి మరి ఎంతో చాకచక్యంగా రాజమండ్రిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాజమండ్రిని ఎంతో అభివృద్ధి చేశారు. ముఖ్యంగా రాజమండ్రిలో ప్రతి చోట కూడా ఆదిరెడ్డి వాసు గారు మీరు ఫ్లెక్సీలు వేసుకున్నారు. అందులో 71,404 ఓట్ల మెజారిటీతో గెలిచామని చెప్పి రాజమండ్రి నలుమూలలో ఫ్లెక్సీలు వేసుకుని మీరు చాటుకుంటున్నారు. సార్ అది దాన్ని నేను హర్షించట్లేదు. మీరు ఎమ్మెల్యే గెలిచారు, దాన్ని గౌరవిస్తున్నాం, హర్షిస్తున్నాం. కానీ మీరు అంత గొప్పగా మరి బిల్డప్ ఇచ్చుకుంటే అది మాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు కారు మీద పడి అయ్యా మాతో పొత్తు పెట్టుకోండి, లేకపోతే రాజమండ్రిలో మన ఆంధ్రప్రదేశ్లో మాకు పార్టీ బతికే పరిస్థితులు లేదని చెప్పేసి అయ్యా మాతో పొత్తు పెట్టుకోండి, అయ్యా మాతో పొత్తు పెట్టుకోండి అని అరుపుకునే స్థితి మేము చూసాం. మనలో మాట ఏమంటే అడుక్కున్న వాళ్ళకి 66 కోట్లు అంటారు, అడుక్కున్న వాళ్ళకి 66 కోట్లు అంటారు. అది సామెత, అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ సందర్భం వస్తే సామెత చెప్తున్నాను. మీరు కూటమి కింద ఏర్పడ్డారు. మీరు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మరి మిగిలిన పార్టీలతో మరి వాళ్ళని అడుక్కున్నారో లేకపోతే ఎలా కలుసుకున్నారో తెలియదు. కానీ ఒక కూటమిగా ఏర్పడి ఈ ఎలక్షన్లో గెలిచాడు. ఏమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క ఓట్లతో గెలిచారా, జనసేన పార్టీ యొక్క వాళ్ళ ఓట్లతో గెలిచారా, బీజేపీ వాళ్ళ ఓట్లతో గెలిచారా? ఈ కూటమి అంతా ఏర్పడి పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి 10 రెట్లు ఎక్కువిస్తామని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చారు. ఈ అధికారాన్ని మరి ఇంత బిల్డప్గా మరి 71,404 ఓట్లు రాజమండ్రి వచ్చినాయని మీరు చెప్పుకోవడం మరి మాకైతే ఆశాస్పదంగా ఉంది. అదే కనుక తెలుగుదేశం పార్టీ సింగిల్గా పోటీ చేసి ఏ పార్టీ పొత్తు లేకుండా సింగిల్గా పోటీ చేసి ఇదే మెజారిటీ మీరు తీసుకొచ్చినట్లయితే ఇదే ప్రెస్ వాళ్ళు ఎదుర్కొండగా నేను మీకు సన్మానం చేయను. దయచేసి వచ్చే ఎన్నికలైనా సరే సింగిల్గా పోటీ చేసే సత్తాలను కొంచెం మీరు తెచ్చుకుంటే బాగుంటుందని మేము సలహా ఇస్తున్నాం. తర్వాత నిన్న 3 వ్యక్తులు ఇక్కడ కూర్చొని మాట్లాడటం జరిగింది. ఆ వ్యక్తి అంటారు మా భర్తరామ్ మిత్రులకి, ఈ రాజమండ్రి నగరానికి, రాజమండ్రి నగరంలో ఉండే మీడియా మిత్రులకి, రాజమండ్రి నగరంలో రాజకీయ పక్షాలకి రాష్ట్రంలో ఒక ప్రత్యేక గౌరవం అనేది ఉంది. ఎందుకంటే శాంతియుతంగా సామరస్యంగా రాజకీయాలే మాట్లాడతాం తప్ప వ్యక్తిగత దూషణలకి ఈ ఒక్క ప్రెస్ క్లబ్ వేదిక కూడా కాకూడదు. మీ మీడియా మిత్రుల వారు కూడా తెలుసుకోవాల్సిన విషయం, మా తెలియజేస్తున్న విషయం ఏంటంటే చిల్లర మనుషులకి చిన్న మనుషులు వచ్చి వేదికపైకి వచ్చి ఏవేవో మాట్లాడటం అది మన నగర వాసులు వినటానికి కూడా
ఇష్టపడినటువంటి విషయం. అందుచేతనే మాకు బాధ కలిగి ఈరోజు ఈ పత్రికా సమావేశానికి వచ్చున్నాం. అయ్యా, కూటమి వారు నిన్న ఇదే వేదిక పైన మాట్లాడిన వారు మీరు తెలిసి మాట్లాడారు, తెలియక మాట్లాడారు. ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పెద్దలకి గౌరవించడం నేర్చుకోండి. ఎందుకంటే మేము 87 నుంచి ఎలక్షన్లో మేము పనులు చేస్తున్నాం. ఎన్నోసార్లు పార్టీలో గెలుపు ఓటమి అందరికీ సహజమే. గెలుపు ఓటమికి సమానమైన వాడు వ్యక్తిగా నిల్చుంటారు, పోటీలో నిల్చుంటారు. ఓటమిని కూడా గెలుపుగా ఒప్పుకున్న వ్యక్తే నిజమైన గొప్ప వ్యక్తి. మనం నిజంగా గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. ఓడినంత మాత్రం చెడ్డోడు కాదు, గెలిచినంత గొప్పోడు కాదు. కానీ మార్గాని భరతరామ గారు, మన మాజీ ఎంపీ గారు, మన నగరానికి చేసిన సేవ ఏంటి అంటే, మీరు నిన్న మాట్లాడేది చిన్న కుర్రోడు. నిజంగా రాజకీయాలు మీకు తెలియవు, ఈ నగర చరిత్ర మీకు తెలియదు. ఈ నగరానికి ఒక గొప్ప చరిత్ర ఉంది, భారతదేశంలోనే గుర్తింపు తగినటువంటి చరిత్ర ఉంది. అంతేకాదు మరొక చిన్న తప్పు మాట మాట్లాడారు. పిల్లలారా, మీకు ఒక విషయం గమనించుకోండి, గుర్తుంచుకోండి, ఇక ముందు తప్పులు చేయకండి. కళాకారులను దూషించారు నిన్న. మన ఎంపీ గారు ఒక సినిమా షూటింగ్, ఒక సినిమా తీయొచ్చు, ఈయన కళాకారుడు కావచ్చు. కానీ నేటికి మన భారతదేశంలో నేటి స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిందంటే కళా పోషణ ద్వారానే ఆ ఉద్యమానికి ఊపు వచ్చిందన్న సంగతి మీకు తెలియదు. ఎందుకంటే మీరు చిన్న పిల్లలు, నిన్నగాక మన కళ్ళు తెరిచిన వారు. మీరా ఎంపీ గారిని మీరు దూషిస్తారా? నువ్వని బంధమోస్తారా? ఈ రాజమండ్రి నగరానికి మీరు మెచ్చుకుంటారని చెప్పేసి ఈయన అద్భుతంగా చేయలే. ఒకటి, మీరు కుర్రోలు కాబట్టి నిన్న మొన్న పెట్టారు కానీ చరిత్ర తెలియదు. ఈ నగరంలో ఇంతవరకు మీరు పుట్టిన నుంచి చూసే ఎంపీలు కానీ, నేను పుట్టిన రాజకీయ పార్టీలు కానీ ఇంతగా అభివృద్ధి చెందలేదు మన నగరానికి అని తెలుగుదేశం నాయకులు ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి, మీడియా మిత్రుల వారు ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. మన రాజమండ్రి నివసించే ప్రతి ఒక్కరు కూడా ఈ అభివృద్ధికి స్వాగతించారు, అభినందించారు. గెలుపంటారా? అది 3 ముక్కల మ్యాజిక్ అని రాష్ట్ర ప్రజలు అంటున్నారు, పక్క రాష్ట్రాలు అంటున్నారు. ఈ మెజారిటీని మీరు లెక్కేసుకోండి. భరతరామ గారు అంటే అందరికీ తెలుసు. మన రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎంపీలో ఒక నెంబర్ 1 ఎంపీ స్థానం తెచ్చుకున్నాడు ఆయన. ఎందుకంటే ఈ 7 నియోజకవర్గాల్లోని మరి రాజమహేంద్రవరంలో పుట్టి పెరిగాడు కాబట్టి మరి ఈ యొక్క రాజమహేంద్రవరం గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్న మరి మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉద్ధరించేది కానీ ఇక్కడ చేసేది ఏమి లేదు. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. మరి ఎక్కడ గొప్పలు అక్కడ ఉంటే మరి భరతరామ గారు అనే వ్యక్తి మరి ఎంపీ అయిన తర్వాత మరి బ్రహ్మాండంగా రాజమహేంద్రవరం ఒక బెంగళూరు సిటీ కింద తీర్చిదిద్దాడు ఆయన. చూస్తున్నాం మొత్తం ఎక్కడికైనా సరే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం మొత్తం అంతా. మరి ఈరోజు మరి మీ తెలుగుదేశం వాళ్ళు కూడా పెద్దలు మరి ఆదిరెడ్డి వాసు గారు కానీ ఆదిరెడ్డి అప్పారావు గారు కూడా మాకు ఆయన అంటే మాకు గౌరవం ఉంది ఆయనకి. ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్సీగా చేసినప్పుడు కూడా మేమందరం కూడా ఆయన తరఫునే చేసాము. అందరూ కూడా ఆయన అంటే మాకు ఒక అభిమానం ఉంది. కానీ ఒకటి, మీరు బురద జరుగుతున్నారు కాదంటారు, ఆ బురద కరెక్టో కాదన్నది మీరు ఆలోచించుకోవాలి. ఈ రోడ్లు ఏం చేయడం అయినా దామోపేట కానీ ప్రకాష్ నగర్ కానీ చుట్టుపక్కల కానీ లాస్ట్కు మా 28 వాటి 28వ వాటి మాది రోడ్లు అయినా సరే మాకు సిమెంట్ రోడ్డు ఏం చేయడం కాబట్టి ఎవరంటే భరతరామ గారు. అది దయించి మీరు తెలుసుకోండి. కానీ ఏంటంటే ఒక గౌరవం ఉండాలి దేనికైనా సరే. నువ్వు అనే మాట అనకూడదు. ఇది రాజకీయమే కాదంటలేదు. ఇప్పుడు మీకేమైనా వ్యక్తిగతంగా ఉంటే మీరు వ్యక్తిగతంగా చూసుకోవాలి. కానీ ఒక మనిషి మీద, ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఒక ఎంపీగా చేసాడు, టీపీపీ చేసాడు కాబట్టి నువ్వు అనే దయించి కొన్ని మాటలు మానుకోవాలి. ఎందుకంటే మేము కూడా ఇచ్చే గౌరవిస్తాం. వాసు గారు అంటాము, అప్పారావు గారు అంటాము. దయించి పార్టీ మీద ఏమన్నా మనం చూసుకోవాలి కానీ వ్యక్తిగతంగా వెళ్ళకూడదని దయించి కోరుతున్నాం. అలాగే ఈ రోజు మరి భరతరామ గారు చేసిన మరి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాం మనం చేసింది. మరి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా పగలగొడుతున్నారు మొత్తం అంతా కూడా. మీకు ఏమైనా ఓపుకుంటే మీరు కూడా కొత్తగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు ఆల్రెడీ భర్త గారు చేస్తున్నారు కాబట్టి ఆయనకు రాజమండ్రి కాదు తూర్పు గోదావరిలో మంచి పేరు ఉంది కాబట్టి ఆ పేరు మీరు సంపాదించుకోవాలంటే మీరు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయండి మంచి. అంతేగాని మీరు ఇలాంటి చిన్న చిల్లర పనులు అవి చేస్తే ప్రజలందరూ కూడా సాయించడం చూస్తారు అందరూ కూడా. మరి ఈ రోజు చిన్న ఉదాహరణ చూసుకుంటే మోరంపూడి బ్రిడ్జి చూసుకోండి. గతంలో మురళీమోహన్ గారు ఉన్నారు. మోరంపూడి బ్రిడ్జి మరి ఆయన ఎంపీ అయిన తర్వాత ఎప్పుడైనా
ఆ బిల్లు ప్రవేశపెట్టాడు కానీ ఎప్పుడైనా ఏమైనా చేసింది కానీ ఉండొచ్చింది ఏమైనా ఉందా? మరి భర్త గారు వచ్చిన తర్వాత ఈ రోజు మానవుడి బ్రిడ్జి కూడా చేశారు. మరి అదే భర్త గారు మానవుడి బ్రిడ్జి చేస్తే మరి మీరు ఆ శిలాపలకాలు పలగొట్టి ఇప్పుడు రౌడీజం అనేది ఎవరు చేస్తున్నారో జనాలు తెలుస్తుంది, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దయించి మీరు ఎంపీ గారు మటుకు దయించి మీరు మాటల మటుకు వదిలితే మటుకు మీకు బాగోదు. మరీ చెప్తున్నాం మీకు. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమం నెంబర్ 1 రండి. ఇప్పుడు ఆయన ఏం అభివృద్ధి చేశారో ఏం చేయలేదో కదా, రండి జనాల్లోకి వెళ్దాం. ఆయన ఏమేమి చేశారో అభివృద్ధి చేద్దాం. మీరు ఏం అభివృద్ధి చేస్తున్నారో జనాల్లోకి వెళ్తే అది బాగుంటుంది. అంతేగాని మీ ఇష్టాసరంగా మాటలు ఎవరైనా కుర్రోడితోటి మూతి మీద మేసం లేనివాడితోటి లేకపోతే ఎవరెవరితోటి కబర్దారు చెప్తే ఇక్కడ సాగించిన వాడు ఎవరు లేడు. ఎవరికున్నా ఓపిక ఆడుకుంటుంది, ఎవరికున్న గొప్పలో దమ్ము ఆడుకుంటుంది. అందరూ కూడా దయించి మీరు మరీ చెప్తున్నాం మీకు. ఎవరికుంటేది ఈ రోజు పెద్ద చిన్న టచ్ చేస్తే 1000 మంది తీసుకొస్తాడు, అర్థమైందా? అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మంచి బలంగా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు దయించి మీరు కొన్ని డైలాగులు తగ్గించుకోకపోతే మీరు అనుకుంటారు మీరు ₹10 చేస్తే మేము రూపాయి చేయగలం. అది జ్ఞాపకం ఉంచుకోండి. దయించి ఇలాంటి చిల్లర వివాసాలు కానీ ఎదుగుతూ గౌరవించుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే భర్త అనే వ్యక్తి